నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఉదయం హైడ్రామా నడిచింది. ఏదైతే వైసీపీ కార్పొరేటర్లు బస్సులో వస్తుండగా ఎస్వి యూనివర్సిటీ ఎదుట మెయిన్ గేట్ సమీపంలో కొంతమంది అడ్డుపడి నలుగురిని తీసుకెళ్లారంటూ ఒక ప్రచారం చోటు చేసుకుంది. అయితే నలుగురు మాత్రం అక్కడ మిస్ అయ్యారు. ఆ తర్వాత భూమన్ కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ నలుగురి కార్పొరేటర్లను జనసేన టీడీపీ నాయకులు కిడ్నాప్ చేశారంటూ ఆరోపించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆ తర్వాత ఆ నలుగురు ఒక సెల్ఫీ వీడియోలు విడుదల చేశారు. తామంతా క్షేమంగా ఉన్నాము, ఉదయం జరిగిన గొడవ ఎవరు చేశారో తెలియదు కానీ దానికి భయపడి తాము సేఫ్ ప్లేస్లో ఉన్నాము, రేపు జరగబోయే ఏదైతే నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో తాము పాల్గొంటామంటూ కూడా వారు సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేసిన పరిస్థితి. మరోవైపు దీనికి సంబంధించి ఏదైతే ఇటు జనసేన కూటమి నాయకులు తెలుగుదేశం నాయకులు కలిసి తిరుపతిని అరాచకం పాలు చేస్తున్నారు. ముఖ్యంగా అన్నా రామచంద్రయ్యతో పాటు జనసేన నాయకులు పెద్ద ఎత్తున రౌడీజానికి పాల్పడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో భూమన్ కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేశాడు. ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం మనతో జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయలు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఉదయం మీరు బస్సు మీద మీరు దాడి చేయలేదా? మాకు సంబంధం లేదు, మేము ఎవరు కూడా అక్కడ లేము సార్. మాకేదో కోర్టులో వాయిదాలు అంటే చాలామంది కోర్టులో ఉన్నాము, కొంతమంది ఏదో పనులు అంటే వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. కేవలం వైసీపీ నాయకులే ఒక ఇద్దరు ముగ్గురు కార్పొరేటర్లు వాళ్ళ మనుషుల్ని మందు దాగివిచ్చి మద్యం సేవించి తీసుకొచ్చి దాడులు చేయించారు. ఎందుకంటే వైసీపీలకి అలవాటే ఈ గొడవలు చేయించడం, వైసీపీకి చిన్న వెనతబెట్టిన విద్య. వాళ్ళు గొడవలు చేశారు, మేము గొడవలు చేస్తుంటే ఆ కార్పొరేటర్ మేము తీసుకెళ్ళి ఉంటాం. ఇప్పుడు కార్పొరేటర్ మాతో లేదు, కార్పొరేటర్ బ్రహ్మాండంగా గెస్ట్ హౌస్లో రూములు తీసుకున్నాం, మా బంధువుల ఇంట్లో ఉన్నాం, మేము సేఫ్ జోన్ ఉన్నాం, మమ్మల్ని వైసీపీ శ్రేణుల నుంచి కాపాడాలని చెప్పి వాళ్ళే వీడియో ఇచ్చారు. కాబట్టి మేము ఎవరు చేయలేదు. కేవలం తిరుపతిలో కూటమి నేత చెడ్డపేరు తీసుకురావాలి, వైసీపీ నాయకులు మంచోలు, మేము దొంగలను చూపించే ప్రయత్నంలో కరుణాకర్ రెడ్డి చేసిన డ్రామా అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం సార్. నిన్న చిత్తూరులో కూడా ఏదైతే ఒక హోటల్లో ఉన్న కార్పొరేటర్లను తాను కాపాడానని కూడా అభినయ్ రెడ్డి చెప్పాడు. అదేవిధంగా ఉదయం అలిపిరి పోలీస్ స్టేషన్ వద్ద కూడా హడావిడి చేసిన పరిస్థితి. ఇదంతా మీ వైఫల్యమా, లేకపోతే మీరు వైకాపా కార్పొరేటర్లను ఇబ్బంది పెట్టడం వల్లే అతను ఆ విధంగా చేయాల్సి వచ్చిందా? సార్ ఒకటి, మేము పవర్లో ఉన్నాం, కార్పొరేటర్లు మా దగ్గర ఉంటే అభినయ్ వచ్చి తీసుకొని పోతుంటే మేము ఏమైనా గాజులు వేసుకొని పంపిస్తామా? పవర్లో మేము ఉన్నాం, మేము తీసుకెళ్ళి పెట్టుకుని ఎలా పంపిస్తాం? మేము వాళ్ళే సెట్ చేసి పెట్టుకొని వాళ్ళే తీసుకెళ్ళినట్టు వాళ్ళే సోషల్ మీడియాలో పెట్టుకొని వాళ్ళ సోషల్ మీడియాలో అభినయ జిందాబాద్, అభినయ్ అన్న ఏడ్చడానికి లేదు, అన్న చేసేసినాడు, పూర్తి చేసినాడు అని చెప్పి చెప్పుకుంటారు. ఎక్కడ కూడా లేదు. దానివల్ల వాళ్ళకి ఏం ఉపయోగం? పబ్లిసిటీ. కార్యకర్తలకి నేను భరోసాగా ఉన్నా, కార్పొరేటర్ నేను భరోసాగా నా వెంట ఉన్నాడు కార్యకర్త చెప్పుకోవడానికి, ఒక కార్యకర్తలకో లేదా వాళ్ళ నాయకులకు భరోసా ఇవ్వడానికి అది షో ఆఫ్ ఉంటుంది. ఎందుకంటే ఒకటి, మేము తీసుకొచ్చి పెట్టుకుంటే మా దగ్గర నుంచి పోవడం ఈజీ కాదు. మేము తెచ్చుకుంటే చెప్తున్నాం, అది కూడా పంపం, మొహమాటం లేదు. మేము తెచ్చుకోలేదు, మాకు సంబంధం లేదు, వాళ్ళే పెట్టుకొని వాళ్ళే తీసుకెళ్ళిపోయారు. బలం మీకు లేదు అంటే ఎన్నికల్లో కేవలం ఒకే ఒక వ్యక్తి గెలిచాడు. ఆ తర్వాత ఈ జనరల్ ఎలక్షన్స్ సందర్భంగా అటు జనసేన టీడీపీకి కలిసి ఒక 11 మంది చేరారు. అంతా 12 మంది మీ బలము. అలాంటప్పుడు 50 ఓట్లలో 12, 13 ఓట్లు మీకున్నప్పుడు మీరెందుకు డిప్యూటీ మేయర్గా పోటీ చేయాల్సి వచ్చింది? సార్ ఒకటి, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వార్డులలో వాళ్ళ సమస్యలు, నిధులు కానివ్వండి, సంక్షేమ పథకాలు కావాలన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో ఉంటే పనులు జరుగుతున్న ఆలోచనతో చాలామంది మా పార్టీలోకి వచ్చారు. కూటమి జనసేనలో కొంతమంది, టీడీపీలో కొంతమంది చేరాలని ప్రయత్నించారు, కొంతమంది చేర్చుకున్నాం, కొంతమందికి పెండింగ్ పెట్టాం చేర్చుకుంటామనేసి. ఇప్పుడు డిప్యూటీ మేయర్ ఎన్నిక వచ్చేసరికి వాళ్ళందరూ కూడా మేము డిప్యూటీ మేయర్ మేము మద్దతు ఇస్తాము, మాకు వార్డుల్లో మాకేమొద్దు, మా కరుణాకర్ రెడ్డితో నిలిపినాం, వాళ్ళ కొడుకుతో నిలిపినాం, వాళ్ళ ఇంటికాడ మమ్మల్ని గులామిగిరిగా, మమ్మల్ని కాపలా కుక్క కన్నా హీనంగా వాడుకున్నారు, మాకు స్వేచ్ఛ లేదు, మాకు స్వేచ్ఛ కావాలి, మీ దగ్గరికి వస్తాము, వార్డులో ₹1 ₹100 పని చేయాలన్నా ₹90 వాళ్ళు కమిషన్ ఇవ్వాలి, ₹10 పనులకి తీసుకెళ్ళాలి, ప్రతి దాంట్లో కూడా కమిషన్ తీసుకుంటున్నారు, ప్రతి దాంట్లో ఇబ్బంది పెడుతున్నారు, కాబట్టి మేము కూటమికి వస్తామని చెప్పి వాళ్ళు కోరుకోవడంతో వాళ్ళని రమ్మని చెప్పినాము. వాళ్ళు వచ్చారు. ఇప్పుడు చెప్తున్నాం కదా, రేపటి రోజు 30 మందికి పైగా మాకు మద్దతు ఉంది. రేపు ఎన్నిక పెట్టని ఈరోజు గొడవలు వాళ్ళు గొడవ సృష్టించి దీన్ని ఆపాలని కోర్టుకి వెళ్ళారు, ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు. రేపటికి కూడా ఇప్పటికే నాకున్న సమాచారం ప్రకారం తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెస్ట్ హౌస్, లాడ్జీల్లో, బంగ్లాలలో ఒక 500 నుంచి 600 మందికి పైగా మోహరించారనే సమాచారం ఉంది. కాబట్టి ఎస్పీ గారు సీరియస్గా తీసుకొని అన్ని లాడ్జీలు అన్ని తనిఖీ చేసి ఆధార్ కార్డులు చూసి బయట వ్యక్తులు పంపించాల్సి. ఎందుకంటే రేపటి తిరుపతిలో గొడవలు చేయాలని సృష్టిస్తున్న సమాచారం ఉంది. కాబట్టి గొడవలు ఎవరు చేస్తారో మనం చూసాం. ఎంపీ ఎలక్షన్లో తిరుపతి ఎంపీ తప్ప, తిరుపతి ఓటర్లు తప్ప ఈ రాయలసీమ ఓటర్లతో ఓట్లేహాడా పరిస్థితి. మన ఎంపీ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో, టౌన్ బ్యాంక్ ఎన్నికలు, చెత్త ఎన్నికలకు కూడా ప్రతి చోట గొడవ చేసింది వాళ్ళే, రౌడీని చేసింది వాళ్ళే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని నడివీధిలో పెట్టి కూని చేస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపణలు. వాళ్ళ సింపతి కోసం మాట్లాడుతున్నారు సార్. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చంద్రబాబు గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటివి ఎంకరేజ్ చేయరు. తప్పు మేము చేసినా మాకు భారీ ఎత్తున ముట్టకెళ్ళబడతాయి.
కాబట్టి ఇట్లాంటి మేము పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేయరు. ఒకవేళ మాకు చేయాలన్న ఆలోచన ఉన్నా కూడా అక్కడికక్కడ కట్ చేసుకునే బాధ్యత. ఎందుకంటే మాకు కూడా ఉంటుంది చేయాలని. మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో మాకు తెలుసు. వైసీపీ గవర్నమెంట్లో నన్ను కానీ మా కార్యకర్తను కానీ జనసేన ఎంత ఇబ్బంది పెట్టారో ఇక్కడ చాలామంది మీడియాలో కూడా తెలుసు. మాకు దానికి రెట్టింపు చేయాలని ఆలోచన ఉంది, మాకు ధైర్యం ఉంది, జనం ఉన్నారు. కానీ మా నాయకులు ఒప్పుకోరు కాబట్టి మేము కాముగా ఉన్నాం. వాళ్ళు గ్రీన్ సిగ్నల్స్ ఎంతసేపు అసలు వాళ్ళు ఆ బస్సు వేసుకుని ఆడదాకా వచ్చేవాడు కాదు. వల్ల మేము అనుకోవట్టే మాకు అవసరం లేదు, మాకు అవసరం లేదు, మా బలం మాకుంది కాబట్టి మేము పట్టించుకోలేదండి. ఏదైతే కిడ్నాప్కి గురైనారంటూ చెప్పబడుతున్న వైసీపీ కార్పొరేటర్లు ఇప్పటికే సెల్ఫీ వీడియోలు విడుదల చేశారు. మరోవైపు చూసుకుంటే మొత్తం మీద ఈ ఎన్నికల ద్వారా ఓటమి ఖాయమని తేలినప్పటికీ ప్రజల్లో ఒక సానుభూతి క్రియేట్ చేసుకోవడానికి హీరో వర్షిప్ కోసమే ఈ విధంగా తండ్రి కొడుకులు చేస్తున్నారంటూ కిరణ్ రాయలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఏదైతే మొత్తం మీద చూస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు తమ రౌడీలను తమ బ్యాచులందరినీ ఇప్పటికే తిరుపతిలో దించి రేపు గొడవ చేయడానికి ఒక ప్లాన్ కూడా సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికైనా పోలీసులు మేల్కొని వెంటనే ఎక్కడికెక్కడ లాడ్జ్లో కానీ ఇతర హోటల్స్లో కానీ ఉన్న వైసీపీ వారిని అందరినీ బయటికి పంపించాలంటూ కూడా కిరణ్ రాయలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి.